పడుకున్న పాపకు సేఫ్టీ లేదు, అమ్మ పక్కన పడుకొని పాలు తాగే పాపకు సేఫ్టీ లేదు, స్కూల్కి వెళ్ళే పాపకు సేఫ్టీ లేదు, కాలేజ్కి వెళ్ళే పాపకు సేఫ్టీ లేదు, చోట సేఫ్టీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము అని అంటే నిజంగా మనం పడాల్సిన విషయం. ఇలాంటి ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరు మన బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరు ప్రతి మనం పోరాటం చేయాలి. ప్రచారాలు చేసుకోవాలి, కావాలి అని అంటే కానీ భయాన్ని కలిగించాలి. వాడి నడి రోడ్డు మీద అమ్మాయిని ఎలా అయితే పంపించిందో అలాంటి వీడియోలను మనం ప్రతి ఒక్కరు ఇలాంటి అఘాయిత్యాలు చేయాలి అని ముఖ్యంగా ఆడపిల్లలకు నేను చెప్పేది ఏంటి అని అంటే ప్రభుత్వాలు చట్టాలు ఈ న్యాయాలు ఏవి మనల్ని కాపాడాలి. ప్రతి క్షణం మనల్ని మనం అప్రమత్తంగా రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో మనం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి గమనించుకోవాలి. వీలైతే 26 దిశల చట్టాలు వచ్చాయి కాబట్టి చట్టాల వరకే ఉన్నాయి, దానివల్ల ఎవరికి న్యాయం జరగదు. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వారి రక్షణను వారే చూసుకోవాలి. అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా మనం క్యారీ చేస్తున్నామో అలా సెల్ఫ్ డిఫెన్స్ నైఫ్ కావచ్చు, లాంచర్ కావచ్చు, ఇలాంటివి ప్రతి ఒక్కరు మన హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వస్తారు కాపాడుతారు అని వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మనల్ని మనం రక్షించుకుంటేనే మనము రక్షించబడతాము అనేది నా ఉద్దేశము. దీని ప్రధాన ముఖ్యంగా ఈ డ్రగ్స్ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో రావడం వల్ల ఇది జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వాటి మీద ఈ చట్టాలు న్యాయాలు ప్రభుత్వాలు వాటిని దృష్టి పెట్టి వాళ్ళు చేయాలి అనుకుంటే చిక్కులో పని, కానీ వాళ్ళు దాని మీద దృష్టి అనేది 100% పెట్టారు.